సార్వెల్ అండి ఇది. సార్వెల్ మనకి భోగాపురం నేషనల్ హైవేకి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ 2 km వస్తుంది. వైజాగ్ ఇది వైజాగ్ ఆనందపురం తగరపల్స రోడ్ ఇది. సో ఇలా బిట్ ఇలా సేల్ అండి. ఇలాగా మొత్తం ఖాళీ ప్లేస్ ఇలా సేల్ ఇదంతా మధ్యలో రోడ్ వేసి ఇలా మొత్తం అంతా సేల్ అండి. ఇలాగ ఇది ఇలా మొత్తం సేల్. ఇలా 2 ఎకరాలండి ఇది. 2 ఎకరాలు సేల్. ఇది సెంటర్లో ఉందండి. ఇది 2 ఎకరాలు సెంటర్లో ఉంది. సో ఇలా మధ్యలో ఉన్న 30 feet రోడ్ ఇస్తారండి. ఇలాగా 30 అడుగుల రోడ్ ఇస్తారు మధ్యలో ఉన్న. ఈ రోడ్డు కాకుండా సెంటు 6 లక్షలు చెప్తున్నారండి. 6.5 చెప్తున్నారు సెంటు. సో ఇలా 2 ఎకరాలండి. ఇలాగా నేషనల్ హైవే ఆనుకొని 2 ఎకరాలండి. ఇలాగ ఇది మధ్యలో 30 feet రోడ్ ఇస్తారు. 30 feet రోడ్కి డబ్బులు లేదు. సెంట్లో ఉంది ప్రజెంట్. ఇది సెంట్లో ఉంది. 2 ఎకరాలు ఉన్నారు ఇది. సో 2 ఎకరాలు 6.5 చెప్తున్నారు సెంటు. 6,50,000 చెప్తున్నారు సెంటు. భోగాపురం ఎయిర్పోర్ట్ హైవే రోడ్ అండి ఇది. భోగాపురం ఎయిర్పోర్ట్ హైవే రోడ్ ఇది. భోగాపురం నుంచి ఇక్కడ 3 km వస్తుంది అంతే. ఎయిర్పోర్ట్కి 3 km 2 km వస్తుంది. సో ఇలాగా 2 ఎకరాలండి. ఇలా సేల్ 2 ఎకరాలు సేల్ అండి. ఇలా ఇది మధ్యలో 30 feet రోడ్ వేస్తారు. ఇంకా రోడ్ వేసి రాలేదు. 30 feet రోడ్ ఇటు మేము వెంచర్స్ వేసుకోవచ్చు. సో ఏమైనా లేఅవుట్ వేసుకోవచ్చు. లేఅవుట్ వేసుకున్న బిట్లు వేసి అమ్ముకోవచ్చు. లేదంటే హోటల్ కానీ ఇది కంపెనీ కానీ పెట్టుకున్నా, స్టార్ హోటల్ కానీ సబ్ని హోటల్ పెట్టుకున్నా, రెస్టారెంట్ కానీ ఫంక్షన్ హాల్ కానీ. సో ఫంక్షన్ హాల్ సో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. సెంటు 6,50,000 మాత్రమే. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంది. ఎకరం ఉంది, అది అయిపోయింది. సో ఇది ఇలా ఇచ్చేస్తారండి. ఇలా ప్రహరీ కట్టింది. నేషనల్ హైవే అండి ఇది. నేషనల్ హైవే భోగాపురం ఎయిర్పోర్ట్. నేషనల్ హైవే భోగాపురం ఎయిర్పోర్ట్కి 3 km వస్తుంది. ఇలా వైజాగ్ ఇలా వైజాగ్ ఆనందపురం తగరపల్స నేషనల్ హైవే. సో ఇది ఇలాగేమని భోగాపురం ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే భోగాపురం ఎయిర్పోర్ట్ని 3 km వస్తుంది. ఇలాగా రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ 9471444363 నెంబర్. ఓకే చూడండి. ఇది ఇలాగా 2 ఎకరాలు. ఇది 2 ఎకరాలు ఫర్ సేల్. గజం 6,50,000 మాత్రమే. సెంటు 6,50,000 మాత్రమే. సో మంచి కమర్షియల్ సైట్ అండి ఇది. కమర్షియల్ సైట్. ఓకే.